నేనేంటో వారు రుచి ఎరుగుదురు. అయితే ఎరిగి ఎరిగి వారు అనేక పర్యాయములు ఆయన మీద నుండి తమ మనసును తొలగించుకున్నారు. శపితమైన వాటి వైపుకు త్రిప్పబడ్డారు. వారి విషయంలో చాలా నొచ్చుకున్నాడు, గాయపడ్డాడు. ఆయన తన నిబంధన వాగ్దానం ఆయన మరచిన వాడు కాడు. వాళ్ళు ఆయనకి చేసిన నిబంధనను వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఆయనకి ఇచ్చిన మాటను రద్దు చేసుకున్నారు. వ్యర్థమైన వాటిని సాష్టాంగపడ్డారు. జీవము గల దేవుని విడిచి శపితమైన వాటి తట్టు త్రిప్పబడ్డారు. అంటే దేవునికి వాళ్ళు చేసిన నిబంధన, నీతోనే మా బ్రతుకంతా నడుస్తామన్న నిబంధనను మీరి వాళ్ళు వ్యర్థమైన వాటి వైపు త్రిప్పబడ్డారు. కానీ దేవుడు తన దాసులకు ఇచ్చిన నిబంధనను దేవుడు మర్చిపోలేదు. దేవుని ఎదుట అసహ్యమైన క్రియలు చేసి శాపగ్రస్తమైన వాటిని సేవించినప్పటికీ కూడా దేవుడు వారిని విడువక తన దాసులైన ప్రవక్తలను పంపి వారిని మళ్ళా తన వైపుకు ఆకర్షించాడు. మంచోళ్ళనా లేదా చెడిపోయిన వాళ్ళని తెలిసి కూడానా? తొందరగా చెప్పాలి. చెడిపోయిన వాళ్ళని ఎరిగే వాళ్ళ గురించి ఏమంటాడో తెలుసా? నేను వాళ్ళని మళ్ళా ఆకర్షిస్తాను. మంచోళ్ళని కాదు, చెడిపోయిన వాళ్ళనే తెలిసి కూడా మళ్ళీ అరణ్యానికి తీసుకెళ్ళి ప్రేమగా మాట్లాడతాను. అంతేకాదు, చెడిపోయిన వాళ్ళని తెలిసే నేను ద్రాక్ష చెట్లను ఇస్తాను అన్నాడు. ప్రియులారా, ఈరోజు మన విషయంలో కూడా అదే జరుగుతుంది. మనం ఎంత బలహీనమో తెలుసు ఆయనకి. మనలో ఎన్ని లోపాలు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని అవకతవకలు ఉన్నాయో తెలుసు ఆయనకి. తెలిసే నీ కోసం ప్రాణం పెట్టాడు. తెలిసే ఇంతకాలం భరించాడు. తెలిసే నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే ఒక్క మాట అడుగుతున్నాడు. నీకు తెలియకపోతే అది వేరే సంగతి, కానీ నీకు తెలిసి నువ్వు ఎలా కొనసాగుతావు ఆ మారు మనసు లేని జీవితంలో? ఇందాక ఒక మాట, అద్భుతమైన మాట, నేను పరిశుద్ధుణ్ణి కదా. నువ్వు నా సంబంధిగా ఉన్నప్పుడు నువ్వెలా పాపంలో కొనసాగుతావు? నేను పరిశుద్ధుణ్ణి అయినప్పుడు నా బిడ్డవైన నీవు కూడా పరిశుద్ధతను ప్రేమించాలి కదా. నువ్వెందుకు పాపాన్ని ప్రేమిస్తున్నావు అనే దేవుని ప్రశ్న. ఈరోజు ఈ మొదటి కూటంలో దేవుడు మనందరిని ఆకర్షిస్తున్నాడు. దేనికో తెలుసా? యథార్థ హృదయమై మన తప్పిదాల విషయంలో మనం దేవుని ఎదుట ఒప్పుకున్నట్లు, మారు మనసు పొందినట్లు, సరిదిద్దుకొని మనం దేవుని వైపు మళ్ళునట్లు మనల్ని దేవుడు ఆకర్షిస్తున్నాడు ఈరోజు. అందుకే సమకూర్చాడు ఇక్కడికి.